భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 12 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ మిషన్ ప్రారంభం. మంగళవారం రోజున హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆధునిక ఎంఆర్ఐ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని పేద ప్రజలకు అధునాతనమైన వైద్యంతో పాటు ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా వారి బాధలలో భాగస్వామి అయ్యి వారి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వేముల శ్రీనివాస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఐతా ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు మాట్లాడుతూ ఎంఆర్ఐ మిషన్ అందుబాటులోకి రావడం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని తెలిపారు. ఇప్పటి వరకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న అనేక పరీక్షలు ఇకపై జిల్లా కేంద్రంలోనే నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. 12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక ఎంఆర్ఐ మిషన్ను జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సేవలను పొందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ మిషన్ ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.